నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య నలుగుతున్న థియేటర్ల అద్దె పర్సెంటేజ్ విధానంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్పష్టతనిచ్చింది. ఈ వివాదం కారణంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోయింది. ముఖ్యంగా భారీ అంచనాలున్న పెద్ద సినిమా విడుదలకు లైన్ క్లియర్ కావడంతో చిత్ర యూనిట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం అలాగే రెండు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ఛాంబర్ 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అద్దె విధానం పర్సెంటేజ్ పద్ధతులపై కూలంకషంగా అధ్యయనం చేయనుంది. రాబోయే 2 నెలల్లోగా ఈ కమిటీ తన పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేస్తూ కమిటీ నివేదిక వచ్చే వరకు ఏ సినిమా విడుదల ఆగకూడదని స్పష్టం చేసింది. చర్చలు కొనసాగుతున్నప్పటికీ సినిమాల రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చింది. దీంతో పెద్ద వంటి పెద్ద ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పరిశ్రమ క్షేమం కోసం అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఛాంబర్ కోరింది. ఈ కమిటీలో 5 నిర్మాతలు, 5 ఎగ్జిబిటర్లు, 5 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని ఛాంబర్ తెలిపింది. ఫిలిం ఛాంబర్ నిర్ణయంతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ జోష్ లో మునిగిపోయారు. పెద్ద గురించి చెప్పాలంటే ఇది ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చర్చకు దారితీస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన తెరకెక్కించిన ఉప్పెన భారీ విజయాన్ని సాధించడంతో ఇప్పుడు పెద్ద సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మొదట RC16 పేరుతో ప్రారంభమైంది. కానీ తర్వాత పెద్ద అనే టైటిల్ ప్రకటించగానే అభిమానుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ కనిపించిన లుక్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. పొడవాటి జుట్టు, గడ్డం, ముక్కుకు రింగ్, గ్రామీణ యువకుడి బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి అది సాధారణ కమర్షియల్ సినిమా కాదనే భావన ఏర్పడింది. చూడాలి మరి పెద్ద ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అన్నది.